అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉండబోతోంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ఆయన మొదటి ప్రసంగంగా దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఉదయం ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు రాజ్నాథ్ సింగ్, అలాగే NSA అజిత్ దోవల్, CDS అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. భారత్ పాక్ DGMO అధికారుల చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. మా ప్రతినిధి గోపీకృష్ణ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపీకృష్ణ, ప్రధాని ప్రసంగం 8 గంటలకి షెడ్యూల్ అయిందని చెప్తున్నారు. ప్రధానంగా మరి కాసేపట్లోనే 2 దేశాలకు సంబంధించిన కీలకమైన చర్చలు జరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రధాని ఏ అంశాన్ని స్పృశించే అవకాశం కనిపిస్తోంది? జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాత్రికి 8 గంటలకి మాట్లాడబోతున్నారు. ప్రధానంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదానికి ఏ విధంగా సమాధానం చెప్తుంది భారత్ అనేది ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే విధంగా ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ప్రధాని మోడీ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఉగ్రవాదానికి, అలాగే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారిని మట్టిలో కలిపేస్తాం, ఎవరు ఊహించని విధంగా ఉగ్రవాదులను శిక్షిస్తామని చెప్పి ప్రధాని మోడీ ముఖ్యంగా బీహార్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. కరెక్ట్గా పెహల్గాం ఉగ్రదాడి జరిగిన 2 వారాలకి ఈ మే 6వ తేదీ రాత్రి అర్ధరాత్రి ఇటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత వాయుసేన అలాగే త్రివిధ దళాలు సమన్వయంతో ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టడం జరిగింది. ఆ తర్వాత భారత్పై పాకిస్తాన్ చేసిన దాడిని సైతం ఇటు సమర్థవంతంగా భారత వాయు రక్షణ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే వాయుసేన, ఇటు త్రివిధ దళాలు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ యొక్క సైనిక శిబిరాలను ధ్వంసం చేసిన పరిస్థితి. అనేక మంది 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఏ విధంగా ఈ ఆపరేషన్ జరిగిందనేది త్రివిధ దళాల ఉన్నతాధికారులు కూడా 2 రోజులుగా ప్రజలకు వివరిస్తున్నారు. సో ప్రభుత్వ పరంగా కూడా బీజేపీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ని స్వాగతించిన తర్వాత ప్రధాని మోడీ ఇప్పుడు ముఖ్యంగా ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. అందులో భాగంగానే కాల్పుల విరమణకు సంబంధించి, సీజ్ఫైర్కి సంబంధించి మరి కాసేపట్లో ఇటు DGMO స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించి ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు భేటీ కాబోతున్నారు. సో ఆ భేటీ తర్వాత కూడా ఇటు ప్రధాని మోడీకి అసలు ఏంటి చర్చల ద్వారా ఏ కొలిక్కి వచ్చాయి ఈ చర్చలు అన్న విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత 8 గంటలకల్లా దాని గురించి కూడా స్పష్టత వస్తుంది. కాబట్టి 8 గంటలకి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడం. సో ఇది యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పి ఇటు భారత ఆర్మీ, అలాగే భారత వాయుసేన ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని చెప్పి ఇంకా ఆపరేషన్కి సంబంధించిన అనేక వివరాలని వెల్లడించడం లేదు. సో మేజర్ ఆపరేషన్స్కి సంబంధించిన వివరాలు వెల్లడించారు. టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎన్ని ఫైటర్ జెట్స్ని కూల్చారు, అలాగే ఎంత ప్రాణ నష్టం జరిగింది, సో ఇటువంటి విషయాల్ని కొన్నింటిని గోప్యంగానే ఉంచుతున్న పరిస్థితి ఉంది. సో ప్రధాని వాటి గురించి ఏమన్నా మాట్లాడతారా, అలాగే అంతర్జాతీయ సమాజం నుంచి కూడా కాశ్మీర్ విషయంలో మీడియేషన్ కోసం మేము ఉంటాము అని చెప్పి ట్రంప్ చేసిన ముఖ్యంగా ఏదైతే జోక్యం ఉందో దాన్ని కూడా భారత్ తిరస్కరించడం జరిగింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది, దాని వెనుక భారత వ్యూహం ఏంటి, భారత విధానం ఏంటి అనేది మా వద్ద స్పష్టంగా ఉంది. మాకు ఎవరి జోక్యం అవసరం లేదు, ఎవరి మీడియేషన్ మాకు అవసరం లేదని చెప్పి భారత్ కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. సో POK భారత లక్ష్యంగా, అలాగే POKలో ఉన్న ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేలా, అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ మూల నక్కినా సరే వారి వెతికి పట్టుకుని తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి కూడా ఉగ్రవాదాన్ని సహించేది లేదు అన్నారు. సో వీటన్నిటికీ ఒక కంక్లూజన్ ఇచ్చే దిశగా ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ప్రజలతో పంచుకోబోతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏ ఉగ్రచర్యనైనా, ఏ ఉగ్రదాడినైనా యాక్ట్ ఆఫ్ వార్గా, యుద్ధ చర్యగా మేము పరిగణిస్తామని చెప్పి ఇప్పటికే భద్రతా దళాలకు మోడీ దిశానిర్దేశం చేశారు. వారం రోజులుగా వాళ్ళతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. సో ఓవరాల్గా ఈ ఆపరేషన్కి సంబంధించిన విషయాల్ని నేరుగా ప్రధాని ఇటు దేశ ప్రజల దృష్టికి, యావత్ ప్రపంచం దృష్టికి కూడా ఈ రాత్రికి తీసుకెళ్లబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా, బొబ్బర్లైనా, తెల్ల శనగలైనా, నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.